మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. వాగర్థావివ సంపృక్తు వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వర. జ్యోతిషాభిమానులకందరికీ నమస్కారం. 2026 మే నెలలో కుంభరాశి వారికి మాస ఫలితాలు. ఈ కుంభరాశి వారికి ఈ మే మాసము అదృష్ట మాసంగా చెప్పుకోవచ్చు. వీరు అనుకున్నటువంటి పనులు చాలా వరకు పూర్తి చేసుకోగలుగుతారు. 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. చాలా మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు. 60 నుంచి 70% సుఫలితాలకు అవకాశం ఉంది. ఈ కుంభరాశి వారికి నూతన ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు అందుకుంటారు. రాజకీయ నాయకులకి నూతన అవకాశాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. తండ్రి నుంచి ప్రభుత్వం నుంచి ఆస్తులు అందుకుంటారు. ఆరోగ్యవంతులు అవుతారు. ఈ రకంగా 2026 మే మాసంలో ఈ కుంభరాశి వారికి సూర్యానుగ్రహత వల్ల మంచి అవకాశాలు రావడానికి, ఫలితాలు అందుకోవడానికి, ఆదాయం పెరగడానికి అవకాశం ఉంది. 2026 మే నెలలో కుంభరాశి వారికి సప్తమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ మే నెల 15 వరకు కూడా తృతీయ భావంలో మేషరాశిలో సంచరించడం వల్ల జన సహకారం బాగుంటుంది, తండ్రి సహకారం బాగుంటుంది, అధికారుల సహకారం బాగుంటుంది, ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందుకోగలుగుతారు. ఇక తృతీయ దశమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెల 11 నుంచి తృతీయ భావంలో మేషరాశిలో సంచరించడం వల్ల జన సహకారం బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. భూవాహన లాభాలకు అనుకూలంగా ఉంది. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. పాత వాహనాలను రిపేర్ చేసుకుంటారు. అలాగే కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. అనుకోకుండా నూతన అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. భూములు కొనుగోలు వల్ల, అమ్మకాల వల్ల అధిక లాభాలు, వాహనాలు కొనుగోలు వల్ల, అమ్మకాల వల్ల అధిక లాభాలు, కొన్ని వివాదాలను పరిష్కరించుకుంటారు. ఆ ఫలితాలంతా కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. ఈ కుంభరాశి వారికి ఈ కుజుని అనుకూలత వల్ల కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. కోర్టు వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. పంచమ అష్టమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెల 14 నుంచి చతుర్థములో వృషభ రాశిలో సంచరించడం వల్ల మీ ఆలోచనలు కలిసి వస్తాయి. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. ఆత్మీయుల సహకారం మరింతగా మీకు ఉపయోగపడుతుంది. అనుకోకుండా నూతన అవకాశాలు వస్తాయి. వ్యాపార విస్తరణ జరుగుతుంది. వ్యాపార అభివృద్ధి బాగుంది. ఆర్థికంగా బలపడతారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, నూతన గృహ ప్రవేశం కానీ, నూతన గృహ నిర్మాణం చేపట్టేటువంటి ప్రయత్నాలు కూడా మీరు చేస్తారు. ఆర్థికంగా కూడా అనుకూల వాతావరణం కనిపిస్తుంది. ఇక ద్వితీయ లాభాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా పంచమములో మిథున రాశిలో సంచరించడం వల్ల మీ ఆలోచనలు చాలా వరకు కలిసి వస్తుంది. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. సంతానానికి నూతన ఉద్యోగాలు కానీ, ఉన్నత చదువులకు వెళ్ళేటువంటి వాతావరణం ఉంది. ఆత్మీయులతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. మంచి ఆదాయాన్ని, సమాజంలో గౌరవ మర్యాదలు కూడా అందుకుంటారు. చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా చతుర్థములో వృషభ రాశిలోను, ఆ తర్వాత పంచమములో మిథున రాశిలో సంచరించడం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, వివాహాది శుభ కార్యక్రమాల్లో కీలకమైన వ్యక్తిగా మారుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని సాధించుకుంటారు. కుటుంబంలో కూడా సంతోషకర వాతావరణం ఉంటుంది. సమాజంలో కూడా గౌరవ మర్యాదలు అందుకుంటారు. మరి 2026 మే నెలలో ఈ కుంభరాశి వారికి సూర్య భగవానుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ 60 నుంచి 70% సుఫలితాలను అందించే వాతావరణం ఉంది. మరి 2026 మే నెలలో కుంభరాశి వారికి 3 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ చిన్న చిన్న ఇబ్బందుల్ని, ఆటంకాలని ఇచ్చే వాతావరణం. ఇందులో ప్రధానంగా జన్మరాశ్యాధిపతి, వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా కూడా ద్వితీయములో మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఏలినాటి శని దోషం కనిపిస్తుంది. ద్వితీయములో శని దోషం వల్ల మీరు ఇబ్బందులు పడేటువంటి వాతావరణం ఉంది. ఈ జన్మరాశ్యాధిపతి అయినటువంటి, వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు ద్వితీయములో సంచరించేటువంటి కాలంలో పని భారం పెరిగిపోతుంది. ఇంటా బయట పని ఒత్తిడి అధికమవుతుంది. మీ మాటల వల్ల అపార్థాలు వస్తాయి. పనివారి సహకారం వల్ల మీరే స్వయంగా చాలా పనులు నిర్వర్తించుకోవాల్సి ఉంటుంది. అలాగే వ్యవసాయ రంగంలో ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. 2026 మే మాసంలో కుంభరాశి వారికి 3 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. అందులో ప్రధానంగా జన్మరాశ్యాధిపతి, వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ మే మాసమంతా కూడా ద్వితీయంలో మీనరాశిలో సంచరించడం వల్ల, ఇది ఏలినాటి శని తృతీయ భావంలో ఉన్నాడు. ద్వితీయ శని దోషం ఉంది కనుక మీ మాటల వల్ల అపార్థాలు, పనివారి సహకార లోపం వల్ల ఇంటా బయట పని ఒత్తిడి అధికమవుతుంది. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి, అనగా రైతులకు పంట నష్టం జరగడానికి అవకాశం ఉంది.
లేకపోతే పండిన పంటకు సరైనటువంటి ధర పలకదు, కుటుంబంలో సంతోషకర వాతావరణం తగ్గిపోతుంది, ఖర్చులు పెరిగిపోతాయి, పనులు వాయిదా పడుతుంది, రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది, అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, అవమానాలు అధికమవుతాయి. అలాగే జన్మరాశులు, కుంభరాశులు రాహువు సంచరిస్తున్నాడు. దుబారా ఖర్చులు పెరిగిపోతాయి, దుబారా ఆలోచనలు పెరిగిపోతాయి, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి, మోసపూరితమైనటువంటి వ్యక్తులతో కలిసి మీరు పనిచేయాల్సి వస్తుంది. ఈ సమయాల్లో మీరు మోసపోవడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. నూతన వ్యాపారాలు కానీ, నూతన ఉద్యోగాలు కానీ, నూతన వ్యక్తుల వల్ల కూడా నష్టపోయేటువంటి సూచన. విదేశీ వ్యవహారాలు మీరు వాయిదా వేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇక సప్తమ భావంలో సింహరాశిలో కేతు సంచారం ఉంది. పూర్తిగా ఎదుటివారితో నిరాశ కలగడానికి అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ, జనాలతో కానీ చాలా విషయాల్లో నిరాశ ఫలితాలను మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ మాటలకు విలువ పోతుంది, మీరు ఆశించిన ఫలితాలు రావు, అశాంతికి గురయ్యే వాతావరణం కనిపిస్తుంది. భగవంతుని యొక్క తీర్థయాత్రలు కానీ, భగవంతుని యొక్క దర్శనాలు కూడా మీకు దుర్లభం అవుతుంది. మరి ఈ 2026 మే మాసంలో కుంభరాశి వారికి శని, రాహు, కేతువులు ప్రతికూలంగా సంచరిస్తూ ఇబ్బందులు గురి చేసేటువంటి వాతావరణం ఉంది. తప్పనిసరిగా ఈ 2026 మే మాసంలోనికి గాను కుంభరాశి వారు ప్రధానంగా సప్తమ కేతువు, అలాగే జన్మరాశిలో రాహుదోషం, ప్రబల కాలసర్ప దోషం కనుక మనకున్నటువంటి పంచభూత శివలింగాల్లో తిరుపతి క్షేత్రానికి సమీపంలో ఉన్నటువంటి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉండి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోండి. 1-2 మార్లు ఈ కార్యక్రమాన్ని మీరు నిర్వర్తించుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. అలాగే ఈ నెలలో రాహుకేతు పూజలతో పాటు అంత దూరం వెళ్ళలేని వారు నిత్య గణపతి ఆరాధన చేస్తూ, గణేశాష్టకం చదువుకుంటూ, ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల కేతు దోషం నుంచి బయటపడతారు. అలాగే జన్మరాశిలో రాహుదోషం ఉంది కనుక చాముండేశ్వరమ్మ వారి దర్శనం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం కానీ, శ్రీ సూక్తం కానీ చదువుకోండి. ఎర్రటి పూలమాలను అమ్మవారికి అలంకరించండి. మినుములను 3 పిడికిళ్ళ మినుములను పక్షులకు ఆహారంగా దానం చేయండి. ఈ రకంగా చేయడం వల్ల రాహుదోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇక ప్రధానంగా ద్వితీయంలో శని దోషం ఉంది కనుక మీరు శనీశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారికి అక్కడ అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించండి. శనివారం రోజు స్వామివారిని దర్శించుకోండి. అంత దూరం వెళ్ళలేని వారు ప్రతి శనివారము శివాలయానికి వెళ్ళి స్వామివారికి పాలాభిషేకం నిర్వర్తించి బిల్వాష్టకం చదువుకోండి. వయోవృద్ధులకు కానీ, గోవులకు కానీ ఆహార పానీయాలు అందించండి. అలాగే ఈ 2026 మే మాసానికి గాను ఈ కుంభరాశి వారు కొన్ని మినుములను, కొన్ని ఉలవలను పక్షులకు ఆహారంగా దానం చేయండి. నల్ల ద్రాక్షను కానీ, నేరేడు పళ్ళను కానీ వయోవృద్ధులకు శనివారం రోజు దానం చేయండి. ఈ రకంగా చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందడానికి 2026 మే మాసంలో ఈ కుంభరాశి వారికి అనుకూల ఫలితాలు వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది.